హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ రావు బిగ్ బాస్ ఛానల్. అందరికీ శుభోదయం. బిగ్ బాస్ సీజన్ 9 అండ్ వీక్ 6 ఈ వారం అయితే వీకెండ్ షూట్ ఇవాళే జరగబోతుంది. ఎందుకంటే సండే రోజు దివాళీ ఎపిసోడ్ ఉంది కాబట్టి ఇవాళ వీకెండ్ షూట్ అయితే జరుగుతుంది. అండ్ ఇవాళ కూడా చాలా అప్డేట్స్ ఉంటాయి. అండ్ కొత్త కెప్టెన్ అయితే సుమన్ శెట్టి అయ్యాడు కొత్త కెప్టెన్. సో ఈ వారం ఇద్దరు కెప్టెన్స్. ఇంకొకరు ఎవరో చూసే ముందైతే వీడియోని గట్టిగా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీ ఫేవరెట్ ఎవరు అనేది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎర్లీ అప్డేట్స్ కోసం. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే కొత్త కెప్టెన్ టాస్క్లో అయితే 6 నుంచి 3 ఫైనల్కి వచ్చారు. అంటే ఇద్దరే కెప్టెన్స్ అయ్యారు. ఒకటి సుమన్ అండ్ ఇంకొకటి గౌరవ్. సో అంతలోనే నిఖిల్ తన పవర్ ఉపయోగించి కంటెండర్ అయ్యాడు. నిఖిల్ అయితే గౌరవ్ని చూజ్ చేసుకున్నాడు ఆడడానికి. అంటే సుమన్ ఆల్రెడీ ఒక కెప్టెన్ అయిపోయాడు. సో ఇద్దరి మధ్యలో ఈ నిఖిల్ అండ్ గౌరవ్ మధ్య టాస్క్ విన్నర్ ఇప్పుడు ఇంకొక కెప్టెన్ అవుతాడు. ఈసారి ఇద్దరు కెప్టెన్స్ ఉంటారు. అండ్ అదేవిధంగా ఎలిమినేషన్ జోన్లో ఎవరున్నారో ఇప్పుడు మనం ఒక పోల్ చూస్తూ మాట్లాడాలి. సో ఈ వీక్ అయితే టాప్ 2 అఫీషియల్ అండ్ అనఫిషియల్లో కూడా తనుజ అండ్ సుమన్. ఒక పోల్లో సుమన్ కూడా టాప్లో ఉన్నాడు. అండ్ రకరకాలుగా ఉంది, కానీ ఈ పోల్లో మాత్రం తనుజ టాప్లో ఉంది, సుమన్ సెకండ్ ప్లేస్లో ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా టాప్ 2 ఎలిమినేట్ అయ్యే అవకాశాలు అయితే లేవు. ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరు డేంజర్ జోన్ అనే చెప్పొచ్చు. భరణి కోటింగ్ లేదు అండ్ డిమాండ్ పవన్ ఎంత ఆడినా కూడా అతను కోటింగ్ రావట్లేదు. అతడి రీజన్స్ అతడికి రమ్య చెప్పింది, కాకపోతే అతడు మారేలా లేడు కాబట్టి అతడికి ఇంతే ఓటింగ్ అయితే ఉంటుంది దాదాపు. అండ్ ఆ తర్వాత దివ్య, రాము వీళ్ళంతా డేంజర్ జోనే. ఈసారి రాము మీద అయితే చాలా ఎలిమినేషన్ డేంజర్ అయితే ఉంది. సో ఎందుకంటే రాముకి ఎలాంటి లోపల బాండింగ్స్ లేదు అండ్ అతడు దేంట్లో ఇన్వాల్వ్ సరిగా కాడు డిస్కషన్స్లో. కాబట్టి ఇతన్ని బిగ్ బాస్ కూడా అంత అవసరంగా భావించకపోవచ్చు. ఇలా క్లోజ్గా ఉన్నప్పుడే ఎవరిని కావాలంటే వాళ్ళని తీసేస్తారు. దాదాపు రాముకి ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేకపోతే దివ్య చేయరు దాదాపు, ఎందుకంటే దివ్య ఇప్పుడే గొడవలు పడుతుంది కాబట్టి అవసరం వాళ్ళకి. డిమాండ్ పవన్ అవ్వడు, రీతు ఉన్నంతకాలం ఇతడు ఉంటాడు ఆల్మోస్ట్. భరణి ఇతను అన్నిటికీ సెంటర్గా ఉన్నాడు కాబట్టి ఇతన్ని ఉంచుతారు. సో మెయిన్ రాముని తీసేసే అవకాశాలు అయితే ఉన్నాయి. లాస్ట్లో భరణిని పెడితే అతనిలో కూడా భయం స్టార్ట్ అవుతుంది.